నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి తన మితిమీరిన తెలివితేటలు ప్రదర్శిస్తూ కెమెరాలకు అడ్డంగా చిక్కిపోయినారు. ఆయన ఏదైతే బాబు గారిని టార్గెట్ చేద్దాము, ఆయన అవమానం చేద్దామని చెప్పి ఈయన ఒక స్టంట్ ఫాలో అయినాడో, ఈరోజు సోషల్ మీడియాలో అన్ని ఛానళ్ళకి ఈయన ఒక ట్రోల్ కంటెంట్గా మిగిలిపోవాల్సి వచ్చింది. అసలు ఆయన ఏం మాట్లాడినాడో ఒకసారి ముందుగా వినే ప్రయత్నం చేద్దాము. ఆడికి గొప్ప సంగతి ఈయన రిషికొండ ఒక్కసారి చూడండి. ఇది ఒక్కటి ఈయన అడ్రస్సింగ్ చేసేటువంటి విధానము, ఈయన మళ్ళీ నారా లోకేష్ గారి భాషని యాసని ఆ మధ్య ట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారనమాట. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నాడో ఒక్కసారి వినండి, చూద్దాము. హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతుందో 230 కోట్లు 240 కోట్లు రిసార్ట్ కార్యక్రమం ఏదైతుందో ఋషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతుందో 230 కోట్లు 240 కోట్లు అది ముందు విశాఖపట్నం. ఆడికి గొప్ప సంగతి. ఇన్ని రోజులు తేలుగుట్టిన దొంగ మాదర, కుడితిలో పడిన ఎలక మాదర, ఏది అంటే తర్వాత అడ్రస్సింగ్ చేయడానికి ఒక్క కారణము, ఒక రీజను, ఒక ప్రూఫ్స్ ఏది లేక ఇన్ని రోజులు తాడిపల్లి ప్యాలెస్లో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద రిషికొండ గురించి అయితే మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దిస్ రీజన్. మొత్తం మీద రిషికొండ ప్యాలెస్ గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఎంత సులభంగా, ఎంత సునాయాసంగా అంటే డబ్బులు ఉండేటువంటి వ్యక్తులు ఏ విధంగా ఒక్క నెంబర్ మార్పులో చూడండి 100 కోట్లు ఎగిరిపోతాయి సింపుల్గా. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే అంతకు మించి 200 కోట్ల పైచీలకు ఎగరగొట్టేయగలుగుతాడు. మీడియాతో మాట్లాడేటప్పుడు అయితే ఆయనకి ఇంకా ఎనర్జీ వచ్చేస్తుంది. అంత సింపుల్గా చూడండి నెంబరింగ్ ఏం మాట్లాడతాడో. అది ముందు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే రిషికొండ ప్యాలెస్ని కేవలం ఒక 240-250 కోట్లు అంటే ఆ 10 కోట్లు కూడా అంత సింపుల్ కదా, కంటి రెప్ప ఆరిపే అంత సమయంలోపే 10 కోట్ల విషయం ఎగరగొట్టేశాడు. చెప్పేది అబద్ధాలు చెప్తున్నాడు. దాదాపు 470 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రిషికొండ ప్యాలెస్కి. తర్వాత ఏమైంది, గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి ఏదైతే అడవుల్ని కబ్జా చేస్తున్నారో, లేకుంటే అడవుల్ని ఆ చెట్లు కొట్టేశారు ఇది అనేటువంటి ఒక నెపం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు 150-200 కోట్ల రూపాయల వరకు గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేస్తే ఈ రోజు నీకు కూటమి ప్రభుత్వం ఆ ఫైన్కి లెక్కలు చెప్పాల్సి వస్తుంది, ఆ ఫైన్కి డబ్బులు క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. మనమంతా ఈ డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది. ఆ పాపం ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజున ఈయన చెప్తున్నాడు చూడండి, రిషికొండ ప్యాలెస్ అనేది ఒక మణిహారం అంట. ఎస్, ఈయన చెప్పినాడు కరెక్టే అని అనుకుందాము. ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పాలా, దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఈ వీడియో కాదు వేరే వీడియోలో కూడా నిన్నాడు. రేపో మాపో రష్యా నుంచి ఆ పుతినో గిత్తినో వచ్చినా కూడా మన రిషికొండ ప్యాలెస్లో ఉంటాడో, అంత అద్భుతమైన నేను కట్టాను, ఏమి ఇంతకంటే గొప్ప సంగతి ఏముంటుందని చెప్పి. ఆ రోజు నేను ఎందుకన్నానంటే ఇందాక వీడియో స్టార్ట్ చేసినప్పుడు తేలుగుట్టిన దొంగలాగా అని చెప్పి ఆ రోజు సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతలు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు మీడియాలో మాట్లాడినా కూడా నేను చెప్పినట్టు తేలుగుట్టిన దొంగ మాదిర దానికి సమాధానం చెప్పేటువంటి శక్తి సామర్థ్యం ఎవరికి లేకపోయింది. ఆ రోజు పర్యాటక శాఖ మంత్రికి పనిచేసిన వాళ్ళకి లేకపోయింది, ఇంక ఏ శాఖ మంత్రులుగా మాట్లాడలేకపోయినారు. ఆ రోజు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజాకైతే ఇంక అప్పనంగా ఆ రిషికొండ ప్యాలెస్కి ఆ అప్రూవల్లో ఎన్ని లబ్ధి చేకూర్చినందుకు ఆవిడికి తిరుమల టికెట్లు అమ్ముకునేదానికి ఆవిడకి ఒక సపరేట్ వెసులుబాటు కల్పించారనమాట. దీన్నే క్విట్ ప్రోక్ అంటారు. నీకు ఇది చేస్తున్నాను, నాకు ఇది రిటర్న్ ఇది సాయం చేయండి అని చెప్పి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 240 కోట్లు అన్నారు. ఇక్కడ ఈయన మాట్లాడుతుంది యోగా గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి చూడండి. యోగా అనేది గుర్తుందా? ఒక రోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టింది 330 కోట్లు. ఇక్కడ చూస్తే వెనకలు ఉన్నటువంటి మంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు గతంలో ఒకరు 130 కోట్లు అన్నారు, ఇంకొకరు 230 అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ రేంజ్ కత్తే వేరే. 230 దాటి 330 కోట్లు అనేసాడు. అది ఫ్లో. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంత సింపుల్గా సునాయాసంగా అబద్ధాలు చెప్పాలంటే నారా లోకేష్ లాంటి వాళ్ళకి ఇంకా 10 జన్మలు రావాల్సిందే. ఇంత సునాయాసంగా అబద్ధాలు అయితే చెప్పలేరు. నేను కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేరకు అబద్ధాలు చెప్తున్నారు కదా, మీరు ఎందుకు చెప్పలేకున్నారు అబద్ధాలు? మీరు ఎందుకు ఇంకా ప్రజల్లోకి మీరు 10 రూపాయలు కష్టపడతా ఉన్నప్పుడు 100 రూపాయలు చూపించుకోండి జగన్మోహన్ రెడ్డి మాదిర. వీళ్ళ మాదిర మీకు చేత కావట్లేదని చెప్పి ఈ యొక్క టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి అయితే నేనైతే ఖచ్చితంగా సలహా ఇస్తున్నాను. ఎంత సులభంగా చెప్పండి.
ఈ ఒకరేమో 130 కోట్లు అంట. ఏది యోగా డే రోజు ఆ కార్యక్రమం ఏదైతే వైజాగ్ కేంద్రంగా ప్రధానమంత్రి వచ్చినప్పుడు నిర్వహించారో ఆ కార్యక్రమానికి 130 కోట్లు ఖర్చు పెట్టారు సార్ అంటారు ఒకరు. ఈ లోపు ఇంకొకరేమో అందుకుని 230 అంటే ఎస్ అబ్బా నెంబరింగ్ దొరికిందిరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 330 కోట్లు అన్నాడు. ఆ రోజు జరిగినటువంటి ఖర్చు దాదాపు 60 నుంచి 70 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అయితే ఆ ఖర్చు దేనికి చేశారో బాగా దాని డెప్త్ ఆ రోజు జరిగినటువంటి వ్యవహారం మొత్తం పరిశీలించి చూస్తే ప్రపంచ రికార్డు, అది వరల్డ్ రికార్డు కొట్టింది. యోగా డే సందర్భంగా యోగా అంటే భారతదేశం యొక్క బ్రాండు. ఆ యోగా అనేది రేపు మాపో వేరే దేశం వచ్చి యోగా మా దేశంలోనే పుట్టిందని చెప్పి ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు నైజం ఉన్నటువంటి కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆ పేటెంట్ని వాళ్ళు దక్కించుకునే లోపే నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యి ఇది మా భారతదేశానికి సంబంధించింది అని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశంలో ప్రతి ఒక్కరూ కళ్ళు అప్పగించి చూసే విధంగా, ప్రపంచమంతా కళ్ళు అప్పగించి చూసే విధంగా రికార్డు స్థాయిలో ఆ రోజు యోగా డే నిర్వహించారు. అందుకు 60-70 కోట్లు అనేది చాలా సింపుల్. మీరు అన్నట్టు ఏ 330 కోట్లు కన్నా పెట్టింటే లైఫ్ టైం రికార్డు ఎవరు బ్రేక్ చేయలేనంత విధంగా ఉండిండు. అంత బేసజాలకు పోలా వాళ్ళేమి. అయితే పెట్టినటువంటి 60 నుంచి 70 కోట్ల విషయంలో ఈ నెపం ఎవరిపైకి నెడుతున్నారు? నెపం కూడా కాదు, అది సహజంగా అయ్యేటువంటి ఖర్చు 60 నుంచి 70 కోట్లు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా ఆయన జోబిలో వేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి తన యొక్క స్వతహాగా ఉండేటువంటి ఆయన ఆలోచనలో నుంచి కొన్ని మాటలు పుట్టాయి. అవి ఒకసారి చూడండి. 330 కోట్లు ఇక్కడ ఒకరోజు యోగా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న 1 కోటి సంతకాలన్నీ ప్రయత్నం చేసి ఎంతమంది సంతకాలు పెట్టారు, ఏ 10,000 మంది పెట్టారో, ఏ 150,000 మంది పెట్టారో మనకు తెలియదు. ఆ రోజున ఆడుదామంధ్ర అనేటువంటి కార్యక్రమానికి 419 కోట్ల దాకా వెచ్చిచ్చేశారు. అది ఎట్టబోయిందో తెలీదు. ఎంతమంది ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్లేయర్లు తయారైపోయినారు ఆడుదామంధ్ర అనేటువంటి కార్యక్రమం నుంచి? ఎవరంటే మన గుండు సున్నా. ఈ రోజున ఇదే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి తిలక్ వర్మ అనేటువంటి క్రికెటరు, స్టార్ బ్యాట్స్మెన్ ఈ రోజున నారా లోకేష్ గారిని కొనియాడుతున్నారు. ఆయనకి ఏ మేరకు సపోర్ట్ ఇచ్చింటాడు? ఒకవేళ ఆర్థికంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే మంచి చేస్తే అది వెనకటికి ఏ రోజైనా సరే పూల వర్షం కురిపిస్తుంది. నారా లోకేష్ గారికి ఆ గౌరవం దక్కింది. స్టార్ బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచినటువంటి సందర్భంలో నారా లోకేష్ గారికి ఆ హ్యాట్ పైన థ్యాంక్ యూ లోకేష్ అన్న అని చెప్పి రాసిచ్చారు చూడండి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాదిరి సాహసం చేయగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ మాదిరి సాహసం చేద్దామో లేదా కెరీర్ అవుతుంది అన్ని ఒకవేళ ఆలోచనతోనేమో అంబటి రాయుడు అనేటువంటి క్రికెటరు ద బెస్ట్ బ్యాట్స్మెన్ మన ఆంధ్ర రాష్ట్రానికి ఉండడం మనకు నిజంగా గర్వకారణం. అయితే అంబటి రాయుడు ఆ రోజున వైసీపీలో జాయిన్ అయినాడు అనమాట. షాక్ అందరూ. అదేంద్రా స్వామి, ఇన్ని రోజులు అంబటి రాయుడికి చాలామంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. పొయ్యి పప్పులో అడిగేసాడో లేదంటే నిప్పులో అడిగేశారంటారు కదా, ఆ రకాన ఆయన వేరే పార్టీలో పోవడం ఏంది, రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అన్నట్టు చాలామంది నెటిజన్లు చెవులు కొరుక్కున్నారు. కానీ తర్వాత 10 రోజులు 15 రోజులపై అర్థమైపోయింది వైసీపీలో మనం ఎమ్మడలేము స్వామి, మన ఆలోచనలు వేరే, మన స్టామినా వేరే, వైసీపీతో మనం చెలగాటం వాడలేము, నేను అసలు ఈ పార్టీకి సరిపోను అని చెప్పి ఆయనకు అర్థమైపోయి తిరిగి వచ్చి జనసేనలో జాయిన్ అయిపోయినాడు. అది వైసీపీకి ఉండేటువంటి బ్రాండ్ వాల్యూ. ఇదే ఆడుదామందర అనేటువంటి కార్యక్రమంలో గార్డుల పైన చెప్పుకునే అసహ్యం అంత సులభంగా 419, 420 కోట్లు ఖర్చు పెట్టి ఒక పక్క రోజాకి, మరో పక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వీళ్ళందరికీ దారదత్తం చేసేసరి. అంటే వీళ్ళకి డబ్బులు ఏ విధంగా సమకూర్చాలని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యవస్థ వదిలేశారనమాట జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున సింపుల్గా తినేసి, అదే ఆకలి తేపులకి అరకలి తేపులకి తేడా ఉంటాయంటారు కదా, రోజాకి ఆయన డబ్బులు సమకూర్చేదానికి ఆడుదామందర అనేటువంటి కార్యక్రమం అప్పగించాడు. లాస్ట్ రోజు దాదాపు 50-70 కోట్లు అయిపోయింది ఖర్చు. ఏది రోజా నిర్వహించినటువంటి ఆడుదామంధ్ర అనేటువంటి ముగింపు కార్యక్రమంలో జబర్దస్త్ యాక్టర్లందరం తీసుకొచ్చి ఆడబెట్టి అందుకు ఖర్చు పెట్టేశాము, వాళ్ళని తీసుకురావడానికి ఎంత డబ్బులు అని చెప్పి సులభంగా చెప్పేశారు. ఈ రోజున నేను చెప్పేటువంటి ఏది 60 నుంచి 70 కోట్ల రూపాయలు అయింది. ఏది యోగా డే సందర్భంగా వైజాగ్లో నిర్వహించినటువంటి ఆ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో కేవలం క్రియాశీలకంగా ఆంధ్ర రాష్ట్రం నారా లోకేష్ గారిపై నమ్మకంతో కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతారు, కరెక్ట్గా ఆర్గనైజ్ చేయగలుగుతారని చెప్పి ఆంధ్ర రాష్ట్రంపై ఉన్నటువంటి నమ్మకంతో మనకు అప్పగించారు. అది మనకు గర్వకారణం. అయితే 60 నుంచి 70 కోట్లు అయితే ఈయన వచ్చి 330 కోట్లు అంటున్నారు. ఎస్, ఈ 60 నుంచి 70 కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు పంపించేసింది. ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి ఏమో డబ్బులు ఖర్చు పెట్టలేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎవరో చేసిన దానికి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు పేనేయడం అనేది అది తగదు. ఒక సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత సునాయాసంగా
వందల కోట్లు సులభంగా 240 కోట్లు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే రిషికొండ ప్యాలెస్ గురించి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం చేస్తున్నారు రా స్వామి, ఆడ కొండలను దోవేస్తున్నారు, ఆడు ఏమి జరుగుతుంది కట్టడాలంటే, అయ్యా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూడండి, మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అమరావతి అది ఇది అన్నాడు కదా, ఎక్కడా లేనంత భవనాలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కడుతున్నాడు, మీరు వెళ్ళి చూడండి, నీతో పాటు మీడియాను కూడా తీసుకెళ్ళిపోండి అని ఒక్కసారిగా ధైర్యంగా చెప్పినంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పును మడవం తెప్పును అనేటువంటి కావాలని ఒక సుల్లు బ్రాండ్ మార్కు వదులుతూ ఉంటారు కదా, ఆ రోజున ఏం చేశారు, కేవలం గ్రీన్ మ్యాట్లు కప్పేశారనమాట. అంటే అదే అంటుంది తేలుకుట్టిన దొంగ మాత్రం నెమ్మదిగా గ్రీన్ మ్యాట్లు కప్పేసి ఆ రోజు అంత పెద్ద బిల్డింగ్లు లేపి దాంట్లో ఈసారి మళ్ళీ అయ్యేది నేనే కదా సీఎం, మనల్ని ఎవరు రాపేది అనేటువంటి అహంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి చర్యలు అందరం చూసాం. ఈ రోజు చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్టు ఈరోజు ఆయన నుంచి అధికారం కోల్పోయినాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు జ్ఞానోదయం అయిపోయింది. నేను కట్టింది అందుకోసం కాదు, అందుకు రేపు మా ప్రధానమంత్రి వస్తే ఎక్కడ ఉంటాడని చెప్పి ఈరోజు చెప్తున్నాడు. ఆ రోజు ఎందుకు లేదు సమాధానము అంటే దొంగ పని ఎప్పటికీ చిరస్థాయిగా లైఫ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మాటలు ఎన్నైనా నొక్కి వకానించని లైఫ్ టైం దొంగ నేతను దొంగగానే ఉండిపోతాడు. అదే కన్నా నారా చంద్రబాబు నాయుడు గారికో లేకుంటే పవన్ కళ్యాణ్ గారికో లోకేష్ గారికో సవాల్ విసిరి పోయి చూడండి, బిల్డింగ్ అంటే ఎట్ట కట్టాలా, ప్రపంచ స్థాయి బిల్డింగ్ నేను కడుతున్నానని నేను చెప్పిందంటే ఎంత బాగుండేది. అలా ఉండదు. అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారం పోయిన తర్వాత ఇంకొకటి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు యోగా డే సందర్భంగా పెట్టినటువంటి ఖర్చుని నొక్కి వక్కానించి కావాలని తప్పు నెంబర్లను చెప్తున్నాడు. కావాలంటే వేరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇటు చెప్తున్నాడు కదా, చాట్ జీపీటీనో పర్ప్లెక్సిటీ అని అంటున్నాడు. మ్యాట్ ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళంతా ప్రొక్యూర్ చేసినారని చెప్పి హాస్పిటల్ నడపాలి అని అంటే మెడికల్ కాలేజ్లో జీతాలు అయ్యేది మీరు ఏఐలో వెళ్ళి గూగుల్ సెర్చ్ నొక్కండి, ఆ జెమినైని అడిగినా ఏఐలో పర్ప్లెక్సిటీని జెమినైని లేకుంటే పర్ప్లెక్సిటీని అది ఇది అడగమన్నాడు, గూగుల్ కూడా అడగండి. నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాస్క్ ఖర్చులు కూడా పెట్టడానికి ముందుకు రానటువంటి ఆ రోజుటి ప్రభుత్వము ఈరోజు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతుందంటే ఎస్ ఈ మొత్తం క్రెడిట్ నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఖచ్చితంగా దక్కుతుందని చెప్తున్నాను. ఆ రోజు కళ్ళు బైర్లు కమ్మే విధంగా అంటే ప్రపంచాన్ని చూసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కేవలం తాడేపల్లి ప్యాలెస్లో పబ్జీలు ఆడుకుంటా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు, కరోనా చెప్పలేనంత విధంగా ముందుకు వ్యాపిస్తూనే ఉన్నది, ఎట్ట చేయాలరా అని ఆలోచన చేయకుండా మాస్క్లు అడిగిన పాపం డాక్టర్నే హింసించి చంపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడం నిజంగా విడ్డూరము. ఒకసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకొని నేనైతే భావిస్తున్నాను. ధన్యవాదాలండి.